చింతపండు పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళకి చక్కటి రెసిపీ అండి ఇది. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీసుకున్న 15 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు అండ్ అలాగే కొంచెం బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. క్రష్ చేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకుని పచ్చడిని వేసుకోవాలి. 2 నిమిషాలు పచ్చడి ఫ్రై చేసుకుంటే వేడివేడిగా చింతపండు పచ్చడి రెడీ.